దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల పోరాటాలు ప్రతిరోజు ప్రతి క్షణము అనునిత్యము ఎదుర్కొంటూనే ఉంటాము కదండి. అవి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబాలలో నెమ్మది లేకపోవటము, శాంతి లేకపోవటం, సమాధానము, ఐక్యత లేక ఎంతగానో వేదన పడుతూ మనుషుల ద్వారా వచ్చే అనేకమైనటువంటి నిందలను ఎదుర్కొంటూ ఉంటాము కదా. అయితే ఇవన్నీ కూడా అపవాది మనపై ప్రయోగించే ఆయుధాలండి. దేవుని నుండి మనను దూరం చేయడానికి, ప్రార్థించకుండా దేవుని యొక్క సహవాసంలో ఎదగనీయకుండా ఇవన్నీ కూడా అపవాది మన మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు. అయితే ఈనాడు ఆ దేవాతి దేవుడు మనకి ఒక గొప్ప అభయాన్ని, గొప్ప వాగ్దానంను ఆయన ఇస్తున్నాడు. ఏంటంటే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. శత్రువులు నీ మీద కుట్ర చేస్తారు, ఆయుధాలు నూరపడతాయి, కానీ నీ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, అవి ఏవి కూడా నీ ముందు నిలబడవు, అవి ఏవి కూడా నీ మీద పని చేయవు అని చెప్పి ఆయన గొప్ప వాక్కునిస్తున్నాడు. మరి దావీదు మీదకి గొలియాతు కత్తి, ఈటె అనే ఆయుధాలను తీసుకుని వచ్చాడు. కానీ దేవుని నామంలో వెళ్ళినటువంటి దావీదు ముందు ఆ ఆయుధాలు ఏమీ కూడా పని చేయలేదండి. ఈనాడు సాతాను మీకు వ్యతిరేకంగా మీ జీవితంలో అనారోగ్యం అనే ఆయుధాలని వాడవచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, శాంతి లేకపోవటం, నెమ్మది లేకపోవటం, నీ భర్త త్రాగుడుకు బానిసైపోయి నీ బిడ్డలు నీ మాట వినకుండా ఎంతగానో నిన్ను హింసిస్తూ, నిందిస్తూ, హేళనకరమైన మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే దేవుని గాయాల ద్వారానే స్వస్థత కలుగుతుంది. ఆయనే ప్రతి విధమైనటువంటి సమస్యలన్నింటిలో నుండి విడుదల నీకు అనుగ్రహిస్తాడు అన్నటువంటి సత్యాన్ని ఈనాడు నువ్వు గ్రహించు. శత్రువు నిన్ను పడగొట్టాలని చూసినా, అపవాది నిన్ను తరిమి కొట్టాలని చూసినా కూడా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచు. సమాజంలో నీపై అబద్ధపు నిందలు వేసినప్పుడు, నువ్వు చేయని తప్పుకు నువ్వు ఏ నేరము చేయకపోయినా నేను అవమానించి అవహేళన చేసినప్పుడు నీ సొంతగా వారి మీద నువ్వు పగ తీర్చుకోవాల్సినటువంటి అవసరమే లేదండి. మరి మోషేపై మిరియాములు, అహరోనులు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ దేవాతి దేవుడే దిగివచ్చి మోషే తరపున మాట్లాడాడు. కనుక ఈనాడు మీ పక్షముగా పోరాడటానికి, మీ పక్షముగా తోడుండటానికి సజీవుడైన దేవాది దేవుడే సిద్ధముగా ఉన్నాడు. దానియేలు భక్తిని చూసి ఓర్వలేక మరి అతడి తోటి అధికారులందరూ కూడా ఏం చేశారంటే, అతనికి వ్యతిరేకంగా కుట్రను పన్నారు. రాజు చేత శాసనము చేయించారు. దానియేలును సింహాల బోన్లో వేశారండి. అయితే అక్కడ శత్రువుల ఆయుధాన్ని సిద్ధము చేశారు, కానీ అది ఏమాత్రము కూడా వర్తిల్లలేదు. సింహాల నోళ్లను ఆయన మూసివేశాడు. దానియేలుకు ఏ హానికి కూడా జరగలేదు. అంతేకాకుండా అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి నాలుక కూడా సింహాలకు ఆహారమైపోయింది. మనుషులు ఈనాడు మీకు వ్యతిరేకంగా ఎంత పెద్ద గుంత తవ్వినా, ఎంతలా మిమ్మల్ని అవహేళన చేసినా, ఎన్ని మాటలు మిమ్మల్ని అన్నా సరే, దేవుడు మిమ్మల్ని సురక్షితంగా ఆ ప్రతి విధమైన బలహీనతలన్నిటిలో నుండి, ప్రతి విధమైన చిక్కుకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడిపించి సురక్షితంగా నడిపించే దేవుడు. ఆకాశంలో పెద్ద తుఫాను, బలమైనటువంటి గాలులు వచ్చినప్పుడు మరి పక్షులన్నీ కూడా ఏం చేస్తాయంటే భయపడి చెట్లలో వాటి గూళ్ళల్లో దాక్కుంటాయి. కానీ డేగ మాత్రము ఆ తుఫాను గాలులను చూసి భయపడదంటండి. ఆ గాలుల వేగాన్ని ఉపయోగించుకొని తనకున్నటువంటి రెక్కలను చాపి తుఫాను కంటే పైకి ఎత్తుగా ఎగిరిపోతుందంట. మరి ఈనాడు సాతాను నీ మీదకి తుఫాను లాంటి సమస్యలను, ఆయుధాలను పంపినప్పుడు ఆయనే ఆ సమస్యలన్నీ కూడా తీసివేసి ప్రతి సమస్యలన్నీ కూడా మెట్లుగా మార్చి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాను అని చెప్పి వాగ్దానం ఇస్తున్నాడు. ప్రతి విధమైన అపవాది తంత్రములన్నిటిలో నుండి, అపవాది క్రియలన్నిటిలో నుంచి కూడా విడుదల ఇస్తానని ఆయన మాట ఇస్తున్నాడండి. లోకం మీపై నిందలు వేసినప్పుడు మీరు ఎదురు దాడి చేయకుండా
చేయకుండా మౌనముగా దేవుని సన్నిధిలో కనుక ప్రార్థన చేయగలిగినట్లయితే మీ తరపున దేవుడే న్యాయము తీరుస్తానని, మీ పక్షంగా ఉంటానని, మీ పక్షంగా పోరాడతాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనుషులు నీపై నిందలు వేసిన, అవమానములు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? దిగులు చెందుతూ నలిగిపోతున్న పరిస్థితుల్లో, లేదు అనారోగ్యకరమైనటువంటి ఇబ్బందులతో నువ్వు ఎదుర్కొని ఎన్నో బలహీనమైనటువంటి క్షణాలలో ఈనాడు నువ్వు ఉన్నావేమో. అయితే మౌనమ్మగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయనే నీ పక్షముగా ఉండి ప్రతి ఒక్క బలహీనతలను దూరపరిచి, ప్రతి ఒక్క సమస్యలన్నీ కూడా దూరపరిచి నీకు జయ జీవితమును, విజయమును ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అది అనారోగ్యము కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, బలహీనమైన పరిస్థితులు కావచ్చు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోవటము కావచ్చు, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా ఆయన నీకు విడుదల ఇవ్వటానికి, నీకు జయమును ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ విజయమును మనందరి జీవితాలలో పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడా, కృప కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడమైన మా గొప్ప దేవ, ఉన్నతమైన శక్తి కలిగిన కృప కలిగిన నామమునకై మీకే స్తోత్రములు. అవును తండ్రి, ఈనాడు మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రం. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు అని మీరు మాతో మాట్లాడుచున్నందుకై మీకే స్తోత్రములు చెల్లించుచున్నాం. అవును ప్రభువా, మా ప్రతిరోజు జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, మానసిక ఆందోళనలు, శాంతి సమాధానము లేకపోవటము, అలాగే అపవాది తీసుకొని వస్తున్న శోధనలన్నీ కూడా నా తండ్రి మీ నామములో లయమైపోవును గాక. శత్రువు మాకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు పన్నినా మీ కృప చేత వాటన్నిటిని కూడా జయించే కృపను, శక్తిని ఈనాడు మాకు దయచేయండి. ఈ లోకంలో మాపై వచ్చే ప్రతి విధమైన అబద్ధపు నిందల నుండి, అవమానముల నుండి, హేళన అన్నిటిలో నుండి కూడా ప్రతి ఒక్క బిడ్డను మీరు తప్పించండి అయ్యా. మీరే వారి పక్షముగా ఉండి పోరాడమని వేడుకొనిచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి చుట్టూ మీ దేవదూతల కాపుదల ఉంచండి. నడుచు మార్గం అంతటిలో తోడు నేడుగా ఉండండి. ప్రతి విషయంలో నా తండ్రి విజయమును మీరు అనుగ్రహించండి. అపవాదితో పోరాడే శక్తిని, బలమును ప్రతి ఒక్క బిడ్డకి ఈనాడు మీరు అనుగ్రహించి మీ రక్షణ భాగ్యమును మీరు దయచేయమని ప్రార్థించుచున్నాం. మీ యొక్క కృప సమాధానమును తోడుగా ఉంచమని వేడుకొనిచున్నాం. ఎంతమంది అయితే వాక్యంను వింటున్నారో వారందరి ఎడల ఈ వాగ్దానమును స్థిరపరిచి మేలులతో నింపి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించు.